నేడు మూసి పరివాహక ప్రాంతాల్లో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు నాగోల్ ఎస్టీపీ పరిశీలన, 10:30 గంటలకు బీఆర్ఎస్ హయాంలో జరిగిన మూసి సుందరీకరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించబోతున్నారు. మూసి ప్రక్షాళన, సుందరీకరణపై గత ప్రభుత్వ కృషిని కేటీఆర్ వివరించనున్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను మాజీ మంత్రి కేటీఆర్ ఎండగట్టనున్నారు. మరి ఈ దేశం సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా పర్యటించబోతున్నారు. కేటీఆర్ తో పాటు హైదరాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారితో పాటుగా పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా నాగోలు ఎస్టీపీ పరిశీలనకు కూడా వెళ్ళబోతున్నారు. 10 గంటలకు కూడా నాగోలు ఎస్టీపీ వద్దకు కూడా చేరుకుంటారు. 10:30 కూడా మూసీ సుందరీకరణ పనులకు సంబంధించిన దానిపైన కూడా క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. మూసీ ప్రక్షాళన, అదేవిధంగా సుందరీకరణపై కూడా గత ప్రభుత్వం చేసిన కృషిని కూడా తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా హైదరాబాద్ ప్రజలకు వివరిస్తాము అంటూ కూడా ఇప్పటివరకే కేటీఆర్ తెలిపిన నేపథ్యంలో మాత్రం ఇవాళ నాగోల్లో పర్యటించబోతున్నారు. గతంలో మూసీకి సంబంధించి కూడా ఆ మూసీని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, సుందరీకరణ చేయాలి అనే దానిపై కూడా గతంలో బీఆర్ఎస్ హయాంలో దానికి సంబంధించి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తాం. దానికి సంబంధించి కూడా నాగోల్లో కూడా ముందుగా పూర్తి స్థాయిలో మాత్రం సుందరీకరణ చేశాము. దాన్ని హైదరాబాద్ ప్రజలకు చూపించాలి అనే దాని పేరు కూడా కేటీఆర్ ఇవాళ పర్యటించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా కూల్చివేతలు జరగకుండా కూడా, కూల్చివేతలు లేకుండా కూడా ఏ విధంగా గత బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పట్టుపట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా కేటీఆర్ కూడా మధుపార్క్ అపార్ట్మెంట్స్ కావచ్చు, దాంతో పాటుగా పర్యటించిన ప్లేసెస్ ఏదైతే మూసీ పక్కన ఇప్పటివరకే చాలా ఇండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం సుందరీకరణ పేరుతో కూడా కొలగొట్టాలను చూస్తుంది. అదేవిధంగా కుటుంబాలను కూడా అక్కడి నుంచి కూడా పంపించాలని చెప్పేసి కూడా చూస్తుంది అనే దానిపైన కూడా బీఆర్ఎస్ అయితే ఆరోపణలు కూడా చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఇవాళ మూసీ సుందరీకరణకు సంబంధించిన దానిపైన కూడా గతంలో ఎక్కడ కూడా ఒక్క కూల్చివేత కూడా లేకుండా కూడా ఏ విధంగా అభివృద్ధి చేశాము అనే దానిపై కూడా బీఆర్ఎస్ అయితే దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఇవాళ నాగోల్లో పర్యటించిన తర్వాత మాత్రం కేటీఆర్ 11:30 కూడా మాట్లాడబోతున్నారు. మాట్లాడే సమయంలో మాత్రం గతంలో ఎస్టీపీలు ఎన్ని హైదరాబాద్ లో నిర్మించాము, ఏ విధంగా హైదరాబాద్ లో మూసి సుందరీకరణకు సంబంధించిన దానిపైన కూడా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా ఏ విధంగా అడుగులు వేశాము అనే దానిపైన కూడా ప్రతి అంశాన్ని కూడా వివరించబోతున్నారు. ఇప్పటివరకే మధుపార్క్ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమైన ఆ సందర్భంలో కూడా కేటీఆర్ ఇక్కడ ఎలాంటి కూల్చివేతలు లేకుండా కూడా మూసీని సుందరీకరణ చేయొచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కూల్చివేతలు కూడా చేస్తుంది. ఒక రియల్ ఎస్టేట్ దందకు కూడా తెరలేపింది. రియల్ ఎస్టేట్ దందలో భాగంగానే ఈ కూల్చివేతలు చేపడతామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అంటూ కూడా ప్రభుత్వం పైన కూడా విమర్శలు కూడా గుప్పించిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. కాబట్టి వాళ్ళ నాగోల్లో పర్యటించిన తర్వాత మాత్రం కేటీఆర్ ఏ విధంగా మాట్లాడబోతున్నారు, ఎలాంటి అంశాలపైన కూడా వెల్లడించబోతున్నారు అనే దానిపై కూడా ఆసక్తి తెరేపుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి కూల్చివేతలు చేపట్టకుండా మూసీ సుందరీకరణ చేయాలి అనే దానిపై కూడా బీఆర్ఎస్ అయితే ఇప్పటివరకే డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈ డిమాండ్ ను మరోసారి కూడా వినిపించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్.